సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనకు ఏపీలో ఎంసెట్ సంబంధించినటువంటి మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుందో సో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం చూసుకుందాము. సో కంప్లీట్గా పూర్తిగా ఈ వీడియోలో అయితే ప్రాసెస్ చెప్తాను. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అయిపోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీకు పూర్తిగా ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి వీడియోలో. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతాను అనమాట. సో తర్వాత ప్రాసెస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ మీరు బీటెక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు పాపులర్ వెబ్సైట్ అనమాట. సో మనకు యాక్యురేట్గా రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. అండ్ తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. సో మీ ఎగ్జాక్ట్గా మీ ర్యాంక్ ఎంత ఉంటుందో అంత అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 45,000 అయితే ఇస్తున్నాను. సో మీరు మేల్ ఫీమేల్ అయితే ఇవ్వండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు చూస్ చేసుకోండి. దాని తర్వాత మనకు స్టేట్లో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అనేది మెన్షన్ చేయండి. దాని తర్వాత మనకు ఇక్కడ ప్రిడిక్ట్ రిజల్ట్స్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ తర్వాత మీకు చిన్న ఈమెయిల్ అడుగుతుంది. సో దానికి మీకు నోటిఫికేషన్స్ అన్ని దానికైతే వస్తాయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ప్రిడిక్ట్ మై కాలేజ్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో తర్వాత మీ యొక్క ర్యాంక్ బట్టి మీకు వచ్చే ఏవే కాలేజీలో మనకు సీట్ వస్తుంది అనేది సో ఇక్కడ మీకు డీటెయిల్స్ మొత్తం, ఆ కాలేజ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. లైక్ అది అందులో ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఫీజు ఎంత, సో కాబట్టి పోయిన ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని మొత్తం A to Z అయితే మనకు ఇన్ఫర్మేషన్లో లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నమాచార్య యూనివర్సిటీ, లైక్ అలా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఇక్కడ మనకు మీ యొక్క కాలేజీలన్నీ మొత్తం డిస్ప్లే అయితే అవుతాయి. సో దీన్ని బట్టి మీరు మీ యొక్క ర్యాంక్ బట్టి మీ యొక్క కాలేజ్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ చూసారు కదా, సో ఈ విధంగా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు మీ ఏ కాలేజ్ సీట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్